సో మనం ఇప్పుడు పాస్తా తయారు చేయబోతున్నాము. మనం దీన్ని ముందుగా నీళ్ళల్లో వేసి వేడి చేయాలి. కొంచెం దూరంలో నన్ను వదులుతాను. ఇట్లా కొన్ని నీళ్ళు తీసుకొని అందులో వేసి 10 నిమిషాలు పావుగంట మనం ఉడకబెడదాం. అదే మీకు ఎప్పుడో మర్చిపోయినా మనం ఇందులో కొంచెం నూనె వేయాలి. తర్వాత ఈ వేడెక్కిన కొద్ది మనం ఏం చేయాలంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అది గడ్డ అడుగు అంటుతుంది. కనుక మనము అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇట్లా గంట కనబడుతుందా? కనబడుతుందా? ఇట్లా మెత్త అయ్యేటట్టు మనము చేసుకోవాలి. సో ఇట్లా మనం ఉడికిన తర్వాత ఇట్లా మనం తీసుకోవాలి, వాటర్ నుంచి సపరేట్ వేసుకొని ఇట్లా మనం ఒక ప్లేట్లు వేసుకోవాలి. ఇప్పుడు మనము నూనె వేయాలి. ఇది వెడల్పాడి గిన్నెలో పోసుకుంటే జర కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. తగినంత నూనె మనం మూత చూసుకొని పోయాలి. ఎన్నిసార్లు చెప్పాలి? ఉల్లిగడ్డలు వేసుకోవాలి, కలుపుకోవాలి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా కలుపుకొని చక్కగా చేసుకోవాలి. ఇట్లా గోల్డ్ కలరు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఆయిల్లో వేపిన తర్వాత నెమ్మదిగా మనము సేమ్ కూరలు ఎట్లా వేసుకుంటాము, పసుపు, అల్లం వెల్లిగడ్డ, కారం పొడి అట్లా వేసుకోవాలి. అంతే పెద్దగా మనం ఇది ఎట్లా వేయాలని కూడా అవసరం లేదు. ఇట్లా మనము సేమ్ కూరలు వేసుకున్నట్టు అల్లం వెల్లిగడ్డ, కారం పొడి, ఇది ఫస్ట్ పసుపు అల్లం వెల్లిగడ్డ వేసిన కొద్దిసేపు ఇది నూనెలో కాలిన తర్వాత మళ్ళా కారం పొడి, ఇంత ఉప్పు, మనం ఇంకేదైనా వేసుకోవాలంటే మసాలా, చిన్న చిన్న కూరలకు మన కొంచెం స్పైసీలాగా ఉండాలనుకుంటే మీరు ఏదైతే వేయాలనుకుంటారో అవన్నీ మనము వేసుకోవచ్చు. ఇట్లా తర్వాత ఇప్పుడు ఉప్పు కారం వేసిన, అల్లం వెల్లిగడ్డ తర్వాత ఉప్పు కారం వేసిన. సో ఈలోపు మనం ఏం చేయాలంటే మనం ఉల్లిగడ్డ తర్వాత మళ్ళీ టమాటా కూడా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం పాస్తా వేసుకోవాలి. సో ఇట్లా టమాటా వేసి టమాటా కొంచెం ఉడికేదాకా మనం కలుపుతూ ఉండాలి. దూరం ఉండు. తర్వాత మనము పాస్తా వేసుకోవాలి. కలుపుకోవాలి. గంటతోని తర్వాత మనం దీంతోనే కలుపుతూ ఉండాలి. చికెన్ మసాలా కానీ లేకపోతే మన ఇంట్లో ఉన్న మసాలా ఏదైనా వేసుకోవచ్చు. అది దాంతో కొంచెం టేస్టీ స్పైసీగా ఉంటుంది. చివరిగా ఇట్లా అయిపోయిన తర్వాత మనము దించుకోవాలి. ఓకే, ఈ వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.
మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇట్లా పాత్ర గిన్నెలకు వేసుకొని మనం తిందాం. చాలా మీకు వద్దా? నేను కూడా తింటా.